వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా పరిచయమైన విషయానికి తెలిసిందే. తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక ఇదే పూరి జగన్నాథ్తో కలిసి లోఫర్ అనే సినిమా కూడా చేశాడు వరుణ్. అలాగే చివరిగా మట్కా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెగా హీరో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. 2014లో ముకుంద సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు వరుణ్. ఈ యంగ్ హీరో విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్ ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000 KMPH, F2, F3, గద్దలకొండ గణేష్, గాని, గాంధీవధారి అర్జున, మట్కా సినిమాలు చేశాడు. వీటిలో కంచె, ఫిదా, తొలి ప్రేమ, F2, F3, గద్దలకొండ గణేష్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు వరుణ్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మట్కా సినిమా నిరాశపరచడంతో చిన్న గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నడు. వరుణ్ తేజ్ కెరీర్లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు గాంధీ మేర్లపాక దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ కోసం ఓ అందాల భామను ఎంపిక చేశారని టాక్. ఆమె ఎవరో కాదు, రితిక నాయక్. ఈ బ్యూటీ గతంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ సిస్టర్గా కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే రితిక నాయక్కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అందం, అభినయం ఉన్నా కూడా ఎంతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఓ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమాతో నైనా అటు వరుణ్ తేజ్, ఇటు రితిక నాయక్ ట్రాక్లోకి వస్తారేమో చూడాలి. రితిక నాయక్ తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ సినిమాలోనూ నటిస్తుంది. ఇక రితిక నాయక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసే క్యూట్ ఫోటోలు అభిమానులను తెగాట్టుకుంటున్నాయి. A post shared by Ritika_Nayak @Ritika_Nayak__. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.